హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సైనీస్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో బీరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం. మనం ముందుగా బీరకాయలను ఈ విధంగా పై తొక్కు తీసి క్లీన్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత వాటిని వాష్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టండి. ఇక్కడ నేను కట్ చేస్తున్న చూడండి, ఈ విధంగా కట్ చేయాలి. ఆ తర్వాత మనం బీరకాయలను ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత ఒక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి తీసుకోండి. ఆనియన్ అనేది ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. మనకి ఈ కర్రీలో కారం అనేది యాడ్ చేయమండి, పచ్చి కారంతో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకొని రెడీగా కట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక గ్లాస్ పప్పు తీసుకొని వాష్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా జీలకర్ర యాడ్ చేసుకోండి. అది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేయండి. అది ఆయిల్లో మెల్లిగా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసి వాటిని మెల్లిగా ఆయిల్లో టర్న్ ఓవర్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను ఈ ఆయిల్లో వేయండి. ఈ విధంగా ముందుగా బీరకాయలను వేస్తే ఆయిల్లో మంచిగా మగ్గుతాయండి. ఇలా టర్న్ ఓవర్ చేసుకుంటూ మెల్లిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసి వదిలేయండి. ఆఫ్టర్ 5 మినిట్స్ మనకి బీరకాయలు చూస్తే ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయండి. తర్వాత ఇలా మెల్లిగా ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోండి. ఆ విధంగా ఇలా మధ్యలో లిడ్ తీసేసి కలుపుకోండి, ఎందుకంటే మనకి బీరకాయలు అడుగంటుకుపోతాయి కాబట్టి. తర్వాత కలిపి పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, ఆ పప్పు వేయండి. వేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. పప్పు మొత్తం ఆయిల్లో కలిసిపోయే విధంగా మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా టర్న్ అవుట్ చేసుకుంటూ మెల్లిగా ఫ్రై చేసుకోండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం అల్లం యాడ్ చేయండి. అలాగే కొంచెం పసుపును కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేయండి. తర్వాత వాటి రెండింటిని మిక్స్ చేస్తూ మంచిగా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మెల్లిగా వాటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేస్తూ కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోండి, సరిపోతుంది. తర్వాత మధ్యలో మళ్ళీ ఒకసారి లిడ్ తీసి చూసి మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. తర్వాత మనం ఇలా కలిపిన తర్వాత దానికి సరిపడా వాటర్ పోసుకోండి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మెల్లిగా మళ్ళీ వాటర్లో కలిసిపోయే విధంగా వాటిని ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేసి వదిలేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం చూస్తే మనకి పప్పు అనేది ఈ విధంగా ఉడుకుతుంది చూడండి. ఇలా ఉడికిన దాన్ని మెల్లిగా కలుపుకొని మీకు ఇక్కడ వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మళ్ళీ పప్పు మొత్తం వాటర్ అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి మళ్ళీ ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు తగ్గట్టు వాటర్ ఈ స్టేజ్లోనే మీరు యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మెల్లిగా వాటిని కలుపుకోండి. తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఈ విధంగా మెల్లిగా టర్న్ ఓవర్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా లిడ్ పెట్టేసి మళ్ళీ పప్పు ఉడికేంత వరకు ఉంచండి. తర్వాత మనం లిడ్ తీసి చూస్తే ఈ విధంగా పప్పు ఉడికిపోతుంది. తర్వాత కొంచెం కరివేపాకు వేయండి. తర్వాత ఫ్రై చేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసేసి మళ్ళీ కలుపుకోండి. ఇలా ట్రై చేయండి. బీరకాయ పప్పు అనేది కన్ఫామ్గా మీకు నచ్చుతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.